హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ వ్లాగ్స్. సో క్యాస్టివ్ కంపెనీ గురించి అయితే మీరు వినుంటారు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుంటారు. లాస్ట్ వీక్ మాకు ఈ కంపెనీ నుండి అయితే కాల్ వచ్చింది. సో మీ బాబుని లుక్ టెస్ట్కి తీసుకొని రండి, ఆ లుక్ టెస్ట్లో ఓకే అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో చూసి మేము డిస్కస్ చేద్దామని పిలిచారు. సో మేమేమనుకున్నామంటే ఇది ఒక ఆడిషన్ టైప్ అనుకొని మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. This is my beautiful family, wife Lakshmi and my son Bharat and Tanush. యాక్చువల్గా ఈ కంపెనీ లొకేషన్ వచ్చేసి నుంగంబక్కం. వాళ్ళు గూగుల్ మ్యాప్ షేర్ చేశారు ఎక్కడికి రావాలో. సో మా ప్లాన్ ఏంటంటే మేము తాంబరం వరకు స్కూటీలో వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్లో నుంగంబక్కం వెళ్ళి అక్కడి నుంచి ఏదన్నా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దామని ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు అయితే తాంబరం ఆన్ ది వేలో ఉన్నాం. యాక్చువల్గా కంపెనీ గురించి అయితే మేము యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసాం వెళ్ళబోయే ముందు. సో ఆ కంపెనీ ఎలా ఫేకా రియలా లేదంటే ఎలా ఉంది ఏంటని. సో కొంతమంది అయితే కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన వీడియోస్ అయితే పెట్టారు. సో మేము కూడా అనుకున్నాం సో ఎలా ఉంటుంది ముందు వెళ్ళి చూద్దాం అనుకొని స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడైతే మనం తాంబరం లోకల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఆల్రెడీ నేనైతే టికెట్స్ యూటీఎస్ యాప్లో తీసుకున్నాను. సో డైరెక్ట్గా మనమైతే వెళ్ళి ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దాం ట్రైన్ కోసం. స్కూటీ అయితే పక్కనే ఉన్న పార్కింగ్ స్టేషన్లో అయితే పెట్టేసి మనం ట్రైన్ ఎక్కడానికి అయితే స్టేషన్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఈ టైం యాక్చువల్గా 12:07 అయింది, మీరు చూడొచ్చు టైం. సో యాక్చువల్గా మాకైతే 11 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో ఇది ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎందుకు లేట్ అయిందో. మా వైఫ్తో పెట్టుకుంటే 11 కాస్త 12 అయింది. ఓకే, సో మనమైతే లోకల్ ట్రైన్ అయితే ఎక్కేసాం. సో ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్గా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంత రష్ ఏం లేదు, చాలా ఫ్రీగానే ఉంది. మధ్యలో భరత్ తన మిమిక్రీలు ఆటలు మళ్ళీ మొదలుపెట్టాడు. సో తనుష్ అయితే ట్రైన్ ఎక్కిన కొద్దిసేపటికే పడుకున్నాడు. సో ఫైనల్గా మనమైతే నుంగంబక్కం స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడి నుంచి ఫస్ట్ టైం నుంగంబక్కం స్టేషన్లో అయితే మేము దిగి సో ఎటువైపు వెళ్ళాలో తెలీదు. సో జనరల్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్లో వెళ్ళాల్సింది రైట్ సైడ్లో వెళ్ళి అక్కడ వేరే వాళ్ళని అడిగితే ఇటువైపు వెళ్ళమని చెప్పారు సిటీలోకి. సో మేమైతే వేరే వైపు వచ్చేసాం. సో భరత్ తనుష్ వాళ్ళిద్దరూ ఆడుకోవడమే సరిపోతుంది. సో మనం వెళ్ళాల్సిన ప్లేస్లోకి అటు వైపుకి అయితే వచ్చేసాం. సో ఇక్కడి నుంచి ఏదైనా ర్యాపిడో బుక్ చేసుకొని మనం వెళ్ళాల్సిన లొకేషన్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాం. సో నేనైతే ర్యాపిడో బుక్ చేశాను ఆటో. సో సో ఇదే మన ఆటో, నేను బుక్ చేసిన ఆటో. సో ఇక్కడి నుంచి ఆ లొకేషన్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే ర్యాపిడో సో అది 100 రూపీస్ చూపిస్తుంది. సో ఓకే, ఆయన అయితే ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఏమీ డిమాండ్ చేయలేదు, సేమ్ కాస్ట్కి తీసుకెళ్ళాడు. సో మీరు అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా చేశాను. సో ఫైనల్గా మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాం. ఎస్విసి కోఆపరేటివ్ బ్యాంక్ దీనిపైనే ఆఫీస్ ఉంటుంది. సో మేమైతే ఇది యాక్చువల్గా ఆఫీస్ వచ్చేసి 2nd floor. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని తీసుకొని ఇది లుక్ టెస్ట్ కోసం అయితే వచ్చున్నారు. సో మేము వెళ్ళి వాళ్ళని అడిగాము. సో ఇదైతే 1.5 hour టైం పడుతుంది అన్నారు. సో ఇంతలో లంచ్ టైం అయింది. సో మేము బయటకు వెళ్ళి ఆఫీస్ బయటే ఒక ఆంధ్ర మెస్ అయితే ఉంది, అక్కడైతే లంచ్ ఫినిష్ చేసుకొని రిటర్న్ వచ్చేసాము. సో వచ్చిన తర్వాత ఇంకా మాకంటే ముందు ఇంకా టూ మెంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఫినిష్ చేసిన తర్వాత మిమ్మల్ని పిలుస్తామన్నారు. మీకు వీడియోలో కనబడుతుంది కదా, రూమ్ 1 రూమ్ 2 అని ఉంటాయి. సో ఇండివిజువల్గా వాళ్ళు రూమ్లోకి పిలిచి డిస్కస్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ యొక్క కిడ్స్ని తీసుకొని వచ్చి ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇలానే ఇది ఒక ఆడిషన్ అనుకొని వచ్చారు. అందరినీ వాళ్ళ కిడ్స్ని అందరినీ బాగా రెడీ చేసి సో క్యాజువల్ మోడర్న్ స్టైల్లో అలా వేసి తీసుకొని వచ్చారు. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 వరకు అయితే వర్కింగ్ అవర్స్ అని చెప్పారు కాల్ చేసినప్పుడు. సో మాకైతే 11కి రమ్మన్నారు. సో వర్కింగే కాబట్టి సో 2:30 అయినా పర్లేదు రమ్మన్నారు. సో అలా వచ్చాం.
సో వన్స్ మా డిస్కషన్ అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. సో వాళ్ళు ఏమి డిస్కస్ చేశారంటే, సో మీ బాబు లుక్ టెస్ట్కి అయితే ఓకే, సో వి నీడ్ టు టేక్ 3 షూట్స్ ఇన్ ఏ సింగిల్ డే. సో ఈచ్ షూట్కి అయితే వాళ్ళు 3000 అయితే అడిగారు. సో మినిమం 5 to 6 షూట్స్ అయితే అవసరం పడతాయి అని చెప్పారు. షూటింగ్ ప్లేస్ వచ్చేసి నియర్ బై నొంగబాకం స్టేషన్ అని చెప్పారు. అది స్టూడియో అని వాళ్ళకి తెలిసిన స్టూడియో ఉంటుంది, ఆ స్టూడియోలో మీరు తీసుకోవాలని చెప్పారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత మేమైతే సో ఓకే మేము డిస్కస్ చేసి మళ్ళీ మేము కాంటాక్ట్ అవుతాం అన్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో తిరిగి మేము ర్యాపిడో బుక్ చేసుకొని నొంగంబాకం స్టేషన్కి వచ్చాం. సో రిటర్న్ అవ్వటానికి ఇంటికి. సో భరత్ అయితే ఐ నీడ్ హెల్దీ ఫుడ్ అని కాల్ చేసి వాటర్ మిలన్ అయితే తీసుకున్నాడు. సో మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఒక 10 minutes, ఈలోపు కొంచెం అలా చూస్తూ ఉన్నాడు. తనుష్ అయితే పడుకుండిపోయాడు అప్పటికే. సో మనం రావాల్సిన తాంబరం ట్రైన్ అయితే వచ్చేసింది. సో అదండి ఈరోజు మేము చేసిన జర్నీ. సో మీకు ఏదన్నా డీటెయిల్స్ ఇంకా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అండ్ ఫీజు అంత వర్త్ అనిపించలేదు. మీరైతే మీరు ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్